హైదరాబాద్లో పబ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. బేబీలాన్ పబ్ ఘటన మరొక ముందే మరో పబ్లో ఒక ఘటన చోటు చేసుకుంది. నటి కల్పికపై ప్రిజం పబ్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. బర్త్డే కేక్ విషయంలో కల్పికతో పబ్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. కల్పికపై బూతులతో రెచ్చిపోయారు పబ్ నిర్వాహకులు. అర్ధరాత్రి అమ్మాయిలు పబ్లకు వస్తారా అంటూ మాట్లాడారు. కల్పిక ఓ డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగారు ప్రిజం సిబ్బంది. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కల్పిక. గతంలో ఆర్టీవీ సిబ్బందిపై కూడా ప్రిజం పబ్ నిర్వాహకులు దాడికి కూడా పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ పబ్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप जो है वो बिल पे करो। जो बोल रहे हैं आपके मुंह पे फेंक, आप कहाँ फेंकते फेंको मैडम, बिल तो फेंकने को पहले फेंक दो। आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप। मेरे को कोई फर्क नहीं पड़ता है। आप जानबूझ के कर रहे हैं एवरी पब को हाँ, तो ये हर जगह क्लब पे जाके यही करते हैं। खुद से नहीं करते वो लोग, आराम से आके केक दे के जाते हैं। आप जानबूझ के कर रहे हैं। हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते। हमको क्या मिलता? जो आप ऑर्डर करें वो सर्व कर रहे हैं। क्या मिलता? यही तो मिलता ना आपका बिल में। कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं। कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं। हमसे जो होता है वो दे सकते हैं। वो सब आप लोग खा लीजिए, हमको नहीं चाहिए आपका खाना। जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना। हमसे जितना हो सकता है उतना करते। आप मेरे मुंह में मत मारो। नहीं मारी, नीचे मारी। मालूम आपके मुझ को डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के ये काम लाइव कर, लाइव कर। आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप लोग। परसों बैबलोन में जो your boys look at the local Hyderabad। आपका नाम बोलिए, आपका नाम बोलिए, में हुआ था वही आपका नाम आप बोलिए, क्रिएट करना चाह रहे आपका नाम हैं बोलिए और हर क्लब को बदनाम करना चाह रहे हैं। लाइव ही करना। Bloody, you have no. I have lot. I have another phone. Don't bother. I am taken care very well. I am done. Yeah. You just have. Do you have balls? Do you have balls to apologize? I don't want to show it over here. Please show people. మరోసారి పబ్ నిర్వాహకులు కస్టమర్లతో వాగ్వాదానికి దిగిన ఘటన చోటు చేసుకుంది. ప్రిజం పబ్ నిర్వాహకుల తీరే ఈ విధంగా ఉంటుందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మీడియా సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు హైదరాబాద్లో పబ్ నిర్వాహకులు కస్టమర్లపై దాడికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బేబీలాన్ పబ్లో జరిగిన ఘటన మరొక ముందే నటి కల్పికపై ప్రిజం పబ్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ నటి కల్పిక ప్రయాణం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, పడిపడి లేచే మనసు, ఏకం, సీత ఆన్ ద రోడ్, యశోద, పెరోల్, అదర్వా ఈ చిత్రాల్లో నటించారు. ఒకసారి అక్కడ వాగ్వాదం కూడా చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగింది, గొడవ కారణం ఏంటనే వివరాలు మా ప్రతినిధి పెట్రేష్ అందిస్తారు. పెట్రేష్తో మాట్లాడదాం. పెట్రేష్, ఏం జరిగింది, అసలు గొడవ కారణం ఏంటి? ఎస్, హైదరాబాద్లో రెచ్చిపోతున్న పబ్ నిర్వాహకులు ఒకవైపు బేబీలాన్ పబ్ ఘటన మనందరం మర్చిపోకముందే ప్రిజం పబ్లో ఘటన చోటు చేసుకుంది. నటి కల్పిక పైన నిర్వాహకులు అందరూ కలిసి సుమారుగా 20 మంది కలిసి దాడి చేశారంటూ కూడా కల్పిక 40 minutes లైవ్ స్ట్రీమింగ్ సోషల్ మీడియాలో పెట్టింది. ఒకవైపు బూతుల వర్షం కురిపించారు, అసభ్యంగా మాట్లాడుతూ ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తూ కల్పన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఒకవైపు నువ్వు ఒక డ్రగ్గిస్ట్వి, అమ్మకే పుట్టా అంటూ కూడా ఇటువంటి అసభ్యంగా మాట్లాడుతూ తన స్టాండర్డ్స్ని కూడా తక్కువ చేసి మాట్లాడే విధంగా మాట్లాడారు. అదే కాకుండా గచ్చిబౌలి పోలీసులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా మేనేజ్మెంట్కే వీళ్ళు మద్దతు పలుకుతున్నారంటూ కూడా కల్పిక చెప్పిన పరిస్థితి. కేవలం 2,000 రూపాయల బిల్లు కోసం ఈ గొడవ అంతా జరిగింది. కేవలం ఒక బ్రౌనీ కేక్ కోసం, అంటే ఏదైతే కల్పిక బర్త్డే ఉండడం వల్ల ప్రిజం ఓడియంకి తను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చింది. ఈ క్రమంలో తను ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ తిన్నాక 2,000 రూపీస్ చేంజ్, అంటే 2,200 వరకు బిల్ అయిన తర్వాత నా బర్త్డే ఉంది ఇవాళ, మీరేమైనా కాంప్లిమెంటరీ కేక్ ఇవ్వగలుగుతారా, చిన్న బ్రౌనీ పీస్ ఇవ్వగలుగుతారా అంటూ కూడా తను అడిగినప్పటికీ అక్కడున్న నిర్వాహకులు, మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మా పాలసీలో ఇది లేదు, మీకు కావాలంటే మేము తెచ్చిస్తామంటూ అతను చెప్పడం జరిగింది. సరే ఓకే, ఈరోజు నా పుట్టినరోజు, మీరు కేక్ తెచ్చుకొని మీరు అందరు కట్ చేయండి, ఆ డబ్బులు ఆ బిల్ అంతా కూడా నేను పే చేస్తాను
ఇస్తానంటూ తను చెప్పినప్పటికీ నీ కేక్ ఎవరికి అవసరం లేదు, మాకు అవసరం లేదు, బిల్లు కట్టి నోరు మూసుకొని దొబ్బై అంటూ ఇటువంటి దుర్భాషలు ఆడడం, బూతులు ఎంఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడం, అదే కాకుండా నువ్వు అమ్మకే పుట్టావా, నువ్వు ఒక డ్రగ్గిస్ట్ అంటూ కూడా తనని అసభ్యంగా ప్రవర్తిస్తూ అదే విధంగా ఒక సోషల్ టెబోలాగా మాట్లాడుతుంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ప్రిజం ఓనర్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో ప్రణీత్ అన్న వ్యక్తి కూడా ఆ అమ్మాయిని దుర్భాషలు ఆడుతూ, అదే కాకుండా తను వేసుకున్న బట్టలని కూడా ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తూ ఈ సమయంలో ఎవరైనా పబ్కి వస్తారు ఎవరైతే ఆ హీరోయిన్ ఆ నటి చెబుతుందో అవన్నీ వీడియో తీశారు కాబట్టి అవన్నీ అందులో రికార్డ్ అయ్యాయా, లేదంటే ఆమె ఆ తర్వాత వెర్బల్ గా చెప్తుందా? నో, అవంతా కూడా పూర్తిగా 40 minutes లైవ్ స్ట్రీమింగ్ తను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా క్లియర్గా ఆ 40 minutes వీడియో అనేది కూడా మనము క్లారిటీగా చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తే తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో అంతా చూస్తే కూడా ఎవరైతే యాంటోనీ అన్న వ్యక్తి, అదే కాకుండా ప్రణీత్ అన్న వ్యక్తి కూడా తనని కౌంటర్ చేస్తున్నారు. అంటే మొత్తం మీద కూడా ఒక 17 నుంచి 18 members పబ్ నిర్వాహకులందరూ కూడా తనని బయటికి వెళ్లకుండా తన కార్ని అడ్డుకున్నారు. ఈ సమయంలోనే పెట్రిషా నిజానికి అక్కడ ఓకే వాళ్ళు ఫుడ్ కు సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. ఏమే అలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇద్దరు సంయమనంగా ఉండొచ్చు. ఆ పబ్లో రూల్ అలా లేకపోతే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేదు ఒకవేళ వాళ్ళు కూడా అలా లేదు అని చెప్పుండి ఉండాలి. అయితే ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు నన్ను ఇలా తిట్టారు, నాపై దాడి చేశారు అని. అంటే ఆమెపై చేయి చేసుకోవటం కానీ, ఇప్పుడు ఆమె డ్రగ్గిస్టు అన్నటువంటి మాటలు కానీ, ఆమె వేసుకునే డ్రెస్ను విమర్శించడం కానీ, నువ్వు ఇక్కడ అమ్మకే పుట్టావు అంటాం కానీ, ఇవి ఆ ఆడియోలో ఉన్నాయి, మొదటి నుంచి తీసినవిగా ఉన్నాయా? ఉంటే అవి మంచి ఎవిడెన్స్గా మారే అవకాశం ఉంటుంది, పబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి ఆడియోలో ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఈ ఆడియో అంతా కూడా చాలా క్లియర్గా ఆర్టీవీ కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. వెరీ క్లియర్లీ ఆ 40 minutes లైవ్ స్ట్రీమింగ్ తను పెట్టింది. 40 minutesలో కూడా నిర్వాహకులు చాలా అసభ్యంగా మాట్లాడుతూ నువ్వు ఒక అమ్మకే పుట్టావా, ఆడదానివేనా అంటూ ఇట్లా తన ఐడెంటిటీని కూడా క్వశ్చన్ చేసే విధంగా, తన డిగ్నిటీని కూడా లో స్టాండర్డ్ చేసే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ, అదే కాకుండా నువ్వు ఒక డ్రగ్గిస్ట్ ఇక్కడ నుంచి దొబ్బే అంటూ కూడా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఆ మహిళ చెప్పిన ప్రకారం కూడా, కల్పిక యాక్ట్రెస్ చెప్పిన ప్రకారం నేను 2,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎక్స్ట్రా కేక్ అడిగినందుకు, అంటే కేవలం నా బర్త్డే ఉంది, యూజువలీ హైదరాబాద్ అంతా కూడా కాంప్లిమెంటరీ కేక్స్ ఇస్తుంటారు బర్త్డే టైంలో, నేను ఆ పరంగానే నేను అడిగాను, మీరు ఇస్తే ఇస్తా అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, కానీ బిల్లు కట్టి దొబ్బే అని చెప్పడం ఏంటి అంటూ కూడా తను క్వశ్చన్ చేసిన ప్రయత్నం చేసింది. ఆ సమయంలో కూడా నిర్వాహకులందరూ కలిసి నీలాంటి వాళ్ళని ఇక్కడ రానిచ్చడమే చాలా ఎక్కువ అంటూ కూడా మాట్లాడింది. తను కేవలం నాకు అపాలజీ చెప్పండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, 2,000 కాదు బిల్లు 2,000 అవుతే నేను 10,000 కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, మీరు దుర్భాషలు ఆడారు, చాలా ఆబ్జెక్టిఫైయింగ్ చేసి మాట్లాడారు, నా స్టాండర్డ్స్ని, నా ఐడెంటిటీని కూడా మీరు క్వశ్చన్ చేసి మాట్లాడారు. ఖచ్చితంగా ఇది చాలా ఇన్హ్యూమన్ బిహేవియర్. ఒక మహిళకి జరగాల్సిన విషయం ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్. ఒక 15 మంది కలిసి గుమ్ముగూడి నన్ను లోపలికి వెళ్ళకుండా, అంటే బయటికి వెళ్ళకుండా, ప్రధానంగా ఏదైతే అక్కడ రెస్టారెంట్ లోపల ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. ఈ సమయంలో ఇద్దరి మధ్యలో, అంటే పబ్ మేనేజ్మెంట్ ప్లస్ కల్పికకి గొడవ జరుగుతున్న సమయంలో కూడా కల్పికని బయటికి పంపించకుండా వాళ్ళు షట్టర్ వేసేశారు. ఈ క్రమంలోనే తనని అక్కడ బందీ ఉంచడానికి కూడా ప్రయత్నించారంటూ కూడా తను ఆ లైవ్ స్ట్రీమింగ్ కూడా 40 నిమిషాల లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కూడా కేవలం ఒక అపాలజీ మాత్రమే అడిగాను, ఎందుకంటే మీరు నా గురించి కానీ, మా పేరెంట్స్ గురించి కానీ, లేకపోతే నాతో పాటు వచ్చిన నా స్నేహితుడు గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు, సారీ చెప్పండి అంటూ కూడా తను ముర్దాబాద్ గచ్చిబౌలి పోలీసులు అంటూ కూడా తను ఆ వీడియో అయితే పెట్టింది. క్లారిటీగా చూసుకుంటే కూడా ఏదైతే పోలీసులు ఉన్న సమయంలో కూడా 20 మంది కలిసి తన కార్ పైన అంటే పోలీసులు కూడా ఎందుకు ఆ నటికి వ్యతిరేకంగా మాట్లాడతారు? సహజంగా ఒకవేళ ఆమె చెప్తున్నదే వాస్తవం అనుకుంటే పోలీసులు కూడా ఆ నటికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఎస్,
ఒకవైపు పోలీసులు కూడా తన ఆధార్ కార్డు, తన డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. పదే పదే కల్పిక కూడా సార్ నాకు సారీ చెప్పించండి, ఇది చాలా తప్పుగా మాట్లాడారు వాళ్ళు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతానంటూ కూడా పోలీసులు కూడా ఏమాత్రం సారీ చెప్పించకుండా అక్కడనే పోలీసుల మధ్య నటి మేనేజ్మెంట్ ఈ ముగ్గురు ట్రయాంగిల్ స్టోరీ అంతా కూడా ఆర్గ్యుమెంట్స్ వల్ల పూర్తిగా జరిగింది. అదే కాకుండా నటి కూడా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాచ్ కూడా తను సోషల్ మీడియాలో పెట్టి ఇటువంటి పోలీసులు ఉండడం వల్ల నా సిస్టమ్ మీదనే నమ్మకం పోతుంది, కేవలము బ్రైట్స్ తీసుకొని ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ప్రిజంకి గచ్చిబౌలి పోలీసులు మద్దతు పలుకుతున్నారు, ఖచ్చితంగా ఇటువంటి సిస్టమ్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వీళ్ళు, నాకు ఏమాత్రం సిస్టమ్ పైన ఈ రోజే నాకు గౌరవం పోయిందంటూ కూడా తను చెప్పడం జరిగింది. మొత్తం అంతా కూడా అసభ్యంగా మాట్లాడడం, కేవలం 2,000 రూపాయలు ఒక డెజర్ట్ కోసం బ్రౌనీ, చిన్న చీజ్ కేక్ బ్రౌనీ ఏదైతే ఉందో, మొదట చీజ్ కేక్ తినింది, ఆ తర్వాత చిన్న బ్రౌనీ వల్ల ఈ గొడవ అంతా జరిగింది. మీరు అంటే ఆ సమయంలో మాట్లాడుతూ అక్కడ ఉన్న ఒక బిల్లుని ఇలా నలిపి అలా దూరంగా విసిరి అతనితో మాట్లాడుతుంది. అక్కడ ఉన్న బిల్లుని ఎందుకు ఆమె నలిపి దూరంగా విసిరేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడింది? ఎగ్జాక్ట్ వాగ్వాదం ఏంటి అంటే డైరెక్ట్ ఆమె అడగగానే వాళ్ళు దొబ్బే అనే మాటలు యూజ్ చేసి ఒక్కసారిగా రెచ్చిపోయారా, లేదంటే ఇద్దరి మధ్య వాళ్ళు ఇవ్వను అంటాం ఏమి అడగటం, సో ఇట్లా ఒకరికొకరికి ఈగో క్లాష్ అయ్యి ఏమన్నా వెళ్ళిందా, ఈమె అడగగానే దొబ్బే అనేటటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసి? ఈ రోజు నా మొదట వాళ్ళు తను నా బర్త్డే ఉంది ఇవాళ, నేను బిల్ చేశాను కదా, యూజువలీ బర్త్డేస్ ఉన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ కేక్ అన్న ఒక డెజర్ట్, చిన్న డెజర్ట్ ఇస్తారు కదా, మీరు ప్రొవైడ్ చేస్తున్నారంటే లేదు మా దగ్గర రూల్స్ అండ్ పాలసీస్ లేవు ఇటువంటివి ప్రొవైడ్ చేయాలని. స్టిల్ నేను ఒకసారి మేనేజర్తో చెక్ ఆన్ చేస్తానంటూ కూడా ఆ వెయిటర్ వెళ్ళి అడగడం జరిగింది. దాని తర్వాత తిరిగి వచ్చాడు, మేము అటువంటివి ఏం ప్రొవైడ్ చేయము అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక బ్రౌనీ కేక్ తెచ్చి ఈ కేక్ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం, మళ్ళీ మీరే బిల్లు కట్టండి అంటే తను మీరు ఫ్రీగా ఇస్తారా అంటే, ప్రధానంగా మీరు కాంప్లిమెంటరీగా ఇస్తారా అంటే మేము ఇవ్వము అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కేక్ తెచ్చిచ్చి ఇదిగో కేక్ మీరు అడిగారు కదా తీసుకోండి అని చెప్పారు. ఈ క్రమంలోనే ఓకే దీనికి బిల్లా అంటే అవును దీనికి బిల్లే అంటే సరే మీరు తినండి, ఈ బిల్లు నేను పే చేస్తాను మీరు కట్ చేసుకోండి అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నువ్వేంటి మాకు కేక్ ఇచ్చేది, బిల్లు కట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి తనని అబ్యూస్ చేశారంటూ కూడా కల్పిక ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే కాకుండా ఆ 40 minutes డ్యూరేషన్ అంతా చూస్తే కూడా లాస్ట్కి ఎక్కడైతే ఓనర్స్ అందరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరైతే ప్రిజం పబ్ మేనేజ్మెంట్ ఓనర్ ప్రణీత్తో పాటు ఆంటోనీ అన్న వ్యక్తి కూడా ఆ మహిళ మీద దుర్భాషలాడుతూ ఒకవైపు నువ్వు అమ్మకే పుట్టావా, నువ్వు అసలు ఒక అమ్మ కడుపులోనే పుట్టావంటూ కూడా ఇలా దుర్భాషలాడుతూ తనని మాట్లాడడం, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి అంటూ కూడా విమెన్ ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం. అదే కాకుండా ఇటువంటి అర్ధరాత్రి ఈ నైట్ టైంలో ఎవరైనా పబ్కి వస్తారంటే పబ్ నిర్వాహకులే ఇలా మాట్లాడుతూ ఉంటే జనాలు పబ్కు వస్తారా? ఒకవేళ నిజంగా వాళ్ళకి నిర్వాహకులకి అమ్మాయిలు రాకూడదు అని అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రిజంలో బోర్డు పెట్టుకోవాలి అమ్మాయిలు రాకూడదు అంటూ. ఇటువంటి దుర్భాషలాడుతూ ఒక ఉమెన్ ఐడెంటిటీ కానీ తన స్టాండర్డ్స్ని లో చేస్తూ ఒక 20 మంది ముందు తన కార్ని ఎన్కౌంటర్ చేస్తూ అసభ్యంగా మాట్లాడారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలంటూ కూడా తను ప్రశ్నించింది. ఆ లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా నిర్వాహకులు. ఇదే కాకుండా గతంలో కూడా అనేక సార్లు పలువురు మహిళలు మాట్లాడడం జరిగింది. పలు మహిళలు కూడా సోషల్ మీడియాలో రీల్స్ పెట్టి ప్రిజం నిర్వాహకులు దుర్భాషలు ఆడతారు, వాళ్ళు ఎవరైతే కస్టమర్స్తోని చాలా ప్రాపర్గా ట్రీట్ చేయరు, ఇన్హ్యూమన్ బిహేవియర్ ఉంటుందంటూ కూడా అనేక ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడడం జరిగింది. ఈ సమయంలోనే పిఆర్ వీళ్ళు ఎవరైతే ప్రిజం నిర్వాహకుల పిఆర్ ఉంటుందో ఈ పిఆర్ కూడా వాళ్ళ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇదంతా కూడా నెగిటివ్ కామెంట్స్తో నింపేస్తారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. గతంలో కూడా వీళ్ళు ఆర్టీవీ పైన దాడి చేశారు, ఆర్టీవీ లైట్ కూడా పగలకొట్టారు. ఏదైతే ఒక ఇష్యూ ఎప్పుడు హైదరాబాద్లో జరిగిన కాల్పుల కలకలం ఎక్కడైతే ప్రిజంలో జరిగిందో ఒక పోలీస్ ఆఫీసర్ మరి ప్రిజం మేనేజ్మెంట్ని ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ షూట్ చేశారో ఈ క్రమంలో మనం ఏదైతే ఆ ఇష్యూని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో న్యూస్ కవర్ చేసే ప్రయత్నంలో కూడా వీళ్ళు ఆర్టీవీ మైక్ని కానీ లేదంటే లైట్ని పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అంటే గతంలో కూడా ప్రిజం గురించి ఎక్కడ రానిచ్చే ప్రయత్నం చేయరు, ఎక్కడ కూడా ప్రిజం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా కూడా వీళ్ళ పిఆర్ టీం అంతా కూడా రంగంలో దిగి నెగిటివ్ కమెంట్స్ పెట్టడం. అదే కాకుండా వీళ్ళు ఎవరికి ఎక్కడక్కడ పోలీసులను కూడా వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు. మొత్తం మీద కూడా ఒక మాఫియా లాగా చెలరేగిపోతున్నారు. కస్టమర్స్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ కస్టమర్స్ని ట్రీట్ చేసే విధానం కూడా లేదు. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతా కూడా దురుసుగా ప్రవర్తిస్తుంది అంటూ కూడా కల్పిక ఆరోపిస్తున్న సిచ్యువేషన్.
రైట్ బెటర్ పోనీ ఇప్పటికైనా పోలీసులు కేసులు ఏమైనా నమోదు చేశారా? ఇప్పటి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా అంటే గచ్చిబౌలి పోలీసులు స్వయంగా అక్కడనే ఉన్నారు. ఒక మహిళ నాకు సారీ చెప్పండి, నేను 2000 కాదు 10,000 ఇచ్చేస్తాను, వీళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడారు, మా తల్లిదండ్రుల గురించి కూడా వీళ్ళు అసభ్యంగా మాట్లాడారు, నేను ఊరుకునే లేదు, నా మీద కేసు వేస్తా అంటే కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కల్పిక చెప్పింది. ఈ సమయంలో పోలీసుల బాధ్యత ఏంటి అంటే అక్కడ రక్కస్ క్రియేట్ అవ్వకుండా కూడా ఆ మహిళని పంపించే ప్రయత్నం చేయకుండా ఓకే మీరు ఎంత చేస్తారో చెయ్యండి అంటూ కూడా మేనేజ్మెంట్ చెప్పడం, పోలీసులు కూడా ఆ మేనేజ్మెంట్కే సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా ఆ వీడియోలో ఎవిడెంట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ చూస్తున్న జనాలు కూడా కమెంట్స్ చేసిన పరిస్థితి, ఏంటి పోలీసులు ఒక పబ్ నిర్వాహకులకి ఇంతగా సపోర్ట్ చేయడం ఏంటి, మీరు లంచాలు తీసుకున్నారంటూ కూడా ప్రజలు కమెంట్స్ పెట్టిన సిచ్యువేషన్. ఇదంతా కూడా కల్పిక తన సబ్స్క్రైబ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ ప్రైవేట్ కొంచెం తనకి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ద్వారానే ఎవరైనా చూడగలుగుతారు. పూర్తిగా కూడా ఈ 40 నిమిషాల వీడియో అంతా కూడా తను క్లారిటీగా రికార్డ్ చేసి ఎవరెవరు మాట్లాడుతున్నారు, తనేం మాట్లాడుతుంది, పోలీసులు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఘర్షణ అంతా కూడా 40 మినిట్స్ రికార్డ్ అయింది. మొత్తం మీద కూడా పూర్తిగా చూసుకుంటే 2,000 రూపాయల కోసము ఒక చిన్న బ్రౌనీ కోసం ఈ గొడవ జరిగింది. నిర్వాహకులు కానీ లేకపోతే కల్పిక కానీ ఎవరు కూడా మంచిగా హ్యాండిల్ చేయని విషయం, ఇదంతా కూడా చాలా పెద్దగా రివోక్ అయింది. నిర్వాహకులు కూడా అట్లీస్ట్ కస్టమర్స్ పట్ల కొంచెమైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆలోచించకుండా మరోవైపు ఆ అమ్మాయి ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తూ తనని అబ్యూస్ చేస్తూ తను వేసుకున్న బట్టలని కూడా కించపరిచేలాగా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మేనేజ్మెంట్ అంతా మాట్లాడింది. దీని మీద అధికారులు కూడా స్పందించాలంటూ కూడా కల్పిక ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ బెట్రిషా, హైదరాబాద్లో పబ్ నిర్వాహకులు రెచ్చిపోతూ ఉన్నారు. చాలా పబ్బుల్లో నిర్వాహకులు కస్టమర్లతో రూడ్గా ప్రవర్తిస్తున్న సందర్భాలు మనం చూసాం. మొన్న కూడా ఫుడ్కు సంబంధించి బిల్ ఎక్కువ చేసిస్తే దాన్ని అడిగితే ఒక మహిళపై దాడి చేశారు పబ్ నిర్వాహకులు. ఇలా ఒకవేళ అక్కడ ఏదైనా క్వశ్చన్ చేస్తే బౌన్సర్లను పెట్టుకొని కస్టమర్లపై దాడికి దిగుతారు. అక్కడ ఉండే బౌన్సర్లు కూడా రౌడీలాగా ప్రవర్తిస్తారు చాలా పబ్లలో. హైదరాబాద్లో ఇప్పుడు మన బేబీలాన్ పబ్ ఘటన మరొక ముందే ఇప్పుడు నటి కల్పన ప్రిజం పబ్ పై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. బర్త్డే కేక్ విషయంలో కల్పిక పబ్ సిబ్బంది ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కల్పిక కొన్ని సినిమాల్లో నటించింది. కల్పిక అంటూ ఉంది తనపై బూతులతో రెచ్చిపోయారు నిర్వాహకులని. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అక్కడ ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చింది. అర్ధరాత్రి అమ్మాయిలు పబ్బులకు వస్తారా అంటూ పబ్ నిర్వాహకులు కల్పికను అన్నట్టుగా తెలుస్తుంది. కల్పిక ఓ డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగినట్టుగా తెలుస్తోంది ప్రిజం సిబ్బంది. పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కల్పిక. పోలీసులు కూడా అక్కడికి వచ్చి కేవలం ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప నాకు న్యాయం చేసే విధంగా పోలీసులు ప్రవర్తించలేదు అంటూ కల్పిక చెప్తుంది. గతంలో కూడా మీడియాపై దాడి చేసిన చరిత్ర ప్రిజం పబ్కి ఉంది అని చెబుతున్నారు. जो है वो बिल पे करो, जो बोल रहे हैं आपको आपके मुंह पे फेंक, आप कहाँ फेंकते फेंको मैडम, बिल तो पे कर दो पहले, फेंक दो आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप। मेरे को कोई फर्क नहीं पड़ता है, आप जानबूझ के कर रहे हैं एवरी पब को जाती तो हर जगह क्लब पे जाके यही करते हैं आप। खुद से नहीं करते वो लोग, आराम से आके केक दे के जाते हैं। आप जानबूझ के कर रहे हैं, हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते। हमको क्या मिलता, जो आप ऑर्डर करें वो सर्व करें, हमको क्या मिलता, यही तो मिलता ना आपका बिल में। कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं, कॉम्प्लीमेंट्री दिए वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं। हमसे जो होता है वो दे सकते हैं, वो सब आप लोग खा लीजिए, हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता हमको नहीं चाहिए आपका खाना, हमसे जितना हो सकता आप उतना खर्चे। आप मेरे मुंह में मत मारो, नहीं मारी नीचे मारी, मालूम आपके मुंह को डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के ये काम लाइव कर, लाइव कर, आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप लोग जो परसों बैबलोन में जो your boys look at the local Hyderabad, आपका नाम बोलिए, आपका नाम बोलिए, बैबलोन में हुआ था वही आपका आप नाम यहाँ पे बोलिए, क्रिएट करना चाह रहे आपका नाम हैं बोलिए और हर क्लब को बदनाम करना चाह रहे हैं। लाइव ही करना। Bloody, you have no. I have lot. I have another phone. I have another phone. Don't bother. I am taken care very well. I am done. Yeah. You just have. Do you have balls? Do you have balls to apologize? I don't want to show it over here. Please show. People would love to see it. You want to love to see it? People. I have seen enough. How? Enough Is jobs that- like you. is that- Yeah, that is only my job. You know. Is that? These are the main. These are the current future and localites Hyderabad anta.
మా హైదరాబాద్ పరువు తీస్తున్నారు ఈ యదవాలు. తెలుస్తుంది ఎవరు తీస్తున్నారు, గట్టిగా చెప్పరా. తెలుస్తుందిరా ఎవరు తీస్తున్నారు. అవునరా, హౌ క్యూట్ రా, హౌ క్యూట్ రా యు ఆర్. తమాషా చేసేగా కేసు అపాలజీ చేయించండి. కేసు తిరిగే నాకు టైం లేదు. వాళ్ళ అరే ఓ సిఐ కు కాల్ కరే. మిమ్మల్ని పిలిచింది. Bloody, you have no. I have lot. I have another phone. Don't bother. Carry on. I am taken care very well. Blackmailer. I am done. Blackmailer. Yeah. You just have. Do you have balls? Do you have balls to apologize? అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.